హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ స్వీట్ రెసిపీ చూడబోతున్నామండి. చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 కప్ దాకా నేను ఇక్కడ శనగపిండి తీసుకుంటుంది. ఇదంతా కూడా కడాయిలో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మాత్రం మాడకుండా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం మధ్య మధ్యలో అలా మిక్స్ చేయకుండా ఉన్నామంటే పిండి అంతా కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. మనకి ఈ పిండి వేగడానికి 4 to 5 minutes టైం పడుతుంది. శనగపిండిలో కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కాబట్టి అదంతా పోయే వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఒక మంచి స్మెల్ వస్తుందండి పిండి వేగిపోయిన తర్వాత. అప్పటి వరకు కూడా కలిపేసుకొని ఒక 1 కప్ దాకా నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నాను. ఇది వేయడం వల్ల ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 1 కప్ ఎండు కొబ్బరి వేసేసుకొని ఇప్పుడు ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆ పిండి అలాగే ఎండు కొబ్బరి కూడా చక్కగా మనకి ఈవెన్గా రోస్ట్ అయిపోతుంది. చూడండి, ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ మనం కొబ్బరి అలాగే శనగపిండిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నెయ్యిలో కూడా ఈ శనగపిండి అలాగే ఎండు కొబ్బరి తురుము కూడా చక్కగా మెల్ట్ అయిపోయి అదంతా కరిగిపోయి చక్కగా వేయించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్వీట్ని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ నెయ్యిలో కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అనేది కూడా కొంచెం చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 కప్పు శనగపిండికి నేను ఇక్కడ ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనకి ఒక 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయే వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల్లో షుగర్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1 కప్ దాకా పాలు యాడ్ చేస్తున్నాను. ఈ పాలంతా కూడా పాలలో కొబ్బరి అలాగే శనగపిండి కూడా చక్కగా మనకి ఉడికేటట్టుగా అదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఇంకాస్త పాలు అవసరమైతే యాడ్ చేసుకోవాలని నేను ఇక్కడ ఇంకొక 1/2 కప్ దాకా పాలు యాడ్ చేస్తున్నాను. మొత్తంగా నేను ఇక్కడ 1.5 కప్ మిల్క్ని యాడ్ చేశాను, కాచి చల్లార్చిన పాలని. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా ఈ మాత్రం అడగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ శనగపిండి అలాగే కొబ్బరి ఇది ఏదైతే స్వీట్ ఉందో అదంతా కూడా ప్యాన్ని వదిలే వరకు కూడా ఇలాగే బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది చాలా దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేస్తూ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేయడం. ఎంతో టేస్టీ ఈ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.